దయసి కీర్తనలు 121వ కీర్తన 121 చదవండి దయసి. సుపరిచితమైనటువంటి కీర్తన, మనందరికి తెలిసిన కీర్తనలు 121. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, మరొకసారి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మధ్యాహ్నం కాల సమయమందున కొన్ని నిమిషాలు మీ వాక్యం ధ్యానిస్తుండగా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి పూలుకొలిపి ప్రోత్సహించి మీరు మా మధ్య ఉండి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసయ్యా పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ అంశం ఏమిటంటే దైవకృతమైన లేదా దైవధీనమైన సంరక్షణపై నమ్మకం ఉంచడము. కీర్తనకారుడు మరి దావీదు రాసిన కీర్తన కనుక దీన్ని ఏమంటారంటే కొందరు దీనిని ప్రయాణికుల కీర్తన అంటారు. అనగా చూడండి దయచేసి ఫుట్ నోట్ ఏం రాబడి చిన్న అక్షరాలతో అక్కడ యాత్ర కీర్తన కదా, యాత్ర కీర్తన అనగా ప్రయాణికుల కీర్తన. అనగా ప్రజలు ప్రయాణం చేసేటప్పుడు వారు వాళ్ళ ప్రాంతం నుండి యెరూషలేమునకు వెళ్ళేటప్పుడు ఈ కీర్తన వారు పాడుకుంటూ వెళ్తారు. ఎందుకంటే యెరూషలేము ఎత్తైన ప్రాంతంపై, కొండ ప్రాంతంపై ఉన్నది కనుక వారు వెళ్తుండగా వారు కీర్తనలు పాడుతూ వారు ఆ యొక్క యెరూషలేముకి వెళ్తూ ఉంటారు. దేవుని పాత నిబంధన ప్రకారము యూదులు లేదా ఇశ్రాయేలు సంవత్సరానికి 3 సార్లు వారు యెరూషలేమునకు వెళ్ళాలి కనుక ఇది యాత్రా కీర్తన అని కూడా పిలుస్తుంటారు. దావీదు విదేశాలకు వెళ్తున్నప్పుడు కానీ మరి విదేశకు వెళ్ళినప్పుడు దాన్ని రాశాడని కొద్దిమంది నమ్ముతూ ఉంటారు. కానీ మనం ఎక్కడున్నా స్వదేశంలో లేదా విదేశంలో ఉన్నా కానీ మనకు తెలిసిన దానికంటే ఎక్కువగా ప్రమాదానికి గురవుతాం కనుక మరియు ఈ కీర్తన మనల్ని, మన దేవునిపై మనకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది. కనుక మనల్ని మనం నియంత్రణలో ఉండాలి. అందుకే ఉండాలని ఈ కీర్తన మనం ప్రోత్సహిస్తుంది. చూడండి 1వ వచనం చూద్దాం. మొదటి వచనం చూసినట్లయితే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. కనుక సహాయం అనేది ప్రభు నుండి వస్తుంది. ఎందుకంటే సృష్టికర్త మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. 1-2 వచనాలు చదివినట్లయితే సృష్టికర్త, ఎందుకంటే పర్వతములు మరి కొండలు, లోయలన్నీ కూడా దేవుడే సృష్టించాడు. ఆయన సృష్టికర్త. మనము దేవుని చేత సృష్టింపబడ్డాం, మనమైన సృష్టి. కనుక మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని యొద్ద నుండి రావాలి. ఎందుకంటే ఆయన మూలము, మన సహాయానికి ఆయనే మూలము. కనుక మన దృష్టి యజమానుని పైన, దేవుని పైన ఉండాలి. మన దృష్టి ఎక్కడ ఉండాలి? దేవుని పైన ఉండాలి. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త. అందుకే ఇక్కడ సృష్టికర్త మన సహాయకుడిగా మనం గుర్తెరగాలి. ఎందుకంటే పర్వతములు అవతల వాటిని సృష్టించిన దేవుని వైపు చూడాలి, పర్వతముల వైపు కాదు. పర్వతములు సృష్టించినటువంటి దేవుడు ఆ వైపున ఉన్నాడు కనుక మన దృష్టి పైన వాటిపైనే ఉండాలి. మన దృష్టి యజమానిని తట్టు, యజమానిని హస్తము తట్టు ఉండాలి. ఎందుకంటే అక్కడ అదే మూలము, అక్కడ నుండే ఆశీర్వాదాలు, దీవెనలు వస్తవి. అందుకే చూడండి 46వ కీర్తన 1వ వచనము, అదేవిధంగా 90వ కీర్తన 2వ వచనము. కీర్తన 46:1, 90 ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. అంటే మనము ఆపదలో ఉన్నప్పుడు, ఆపత్తులో ఉన్నప్పుడు మనం దేవుని యందు నిరీక్షణ ఉంచవచ్చు. ఎందుకంటే ఆయన మన ఆశ్రయ దుర్గమై ఉంటున్నాడు, ఆయన నమ్మదగిన దేవుడై ఉంటున్నాడు, మన సహాయకుడై ఉంటున్నాడు. కనుక ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా మనం దేవుని యందు పూర్తిగా విశ్వాసం కలిగి ఉండవచ్చు. 90వ కీర్తన 2వ వచనం ఒక మాట రాయబడింది, పర్వతములు పుట్టక మునుపు, ఈ లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగంలో
నీవే దేవుడు, యుగ యుగములు నీవే దేవుడు. ఈ సృష్టిని సృష్టింపక బడక మునుపు, మరి పర్వతంలో ఇంకా నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు అని కీర్తనకాడు గుర్తెరిగాడు. అందుకే పర్వతముల అవతల వాటిని సృష్టించిన దేవుని వైపు చూడాలి. మన దృష్టి దేవుని తట్టు ఉండాలి. ఎందుకంటే దైవిక సహాయం యొక్క నిశ్చయత అక్కడ ఉంది కనుక దేవుడు మనకు ఒక నిశ్చయత ఇచ్చాడు. ఏంటంట? దైవిక సహాయం యొక్క నిశ్చయత. దేవుడు ఎప్పటికీ వర్తమాన సహాయం చేస్తుంటాడు. మనం వర్తమాన కాలంలో ఉంటున్నాం. మనం ఆపదలో ఉన్నప్పుడు మనం దేవుని మొరపెట్టాలి. విశ్వాసులుగా కొద్దిమంది ఏం చేస్తారంటే కష్టాలు వచ్చినప్పుడు దేవుని వద్దకు వస్తుంటారు. పరిస్థితులన్నీ అనుకూలంగా అయినప్పుడు మళ్ళీ దేవుని మర్చిపోతుంటారు. ఇది అనుదిన జీవితంలో మనం చూస్తున్నాం. కానీ సరైనది కాదు. క్రైస్తవులు అలా చేయకూడదు. అంటే మనము ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మనము దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉండాలి. దేవుణ్ణి మనము దర్శిస్తూనే ఉండాలి. పౌలు చెరసాలో ఉండి దేవుణ్ణి స్తుతించలేదా? కనుక ఆ పరిస్థితులు మనకు అనుకూలంగా ప్రతికూలంగా ఉండొచ్చు. ఏది ఏమైనా సరే మన దైవిక సహాయం అనేది ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని యొద్ద నుండి వస్తుంది. కనుక ఆయన ఎప్పటికీ మన వర్తమాన సహాయంలో సాధన చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కనుక మనం మర్చిపోకూడదు. మన సహాయం ఎక్కడి నుండి వస్తుంది? మనకు అది స్వర్గము మరియు భూమిని సృష్టించిన దాని నుండి వస్తుంది. అనగా దేవుడే కదా ఈ యొక్క స్వర్గం అనగా లోకమును, తర్వాత భూమిని సర్వము సృష్టించిన సృష్టికర్త ఆయనే. తేని అవసరం లేదు. కానీ ఆదికాండం 1:1 ఏం రాబడింది? దేవుడు ఆది అందు భూమి ఆకాశమును సృష్టించను, కలగ చేశాడు. కనుక ఆయన సృష్టికర్తగా మనం ఎరగాలి. దయచూడండి ఇర్మియా 10:12. దయచేసి ఇర్మియా 10:12. దేవుడు ఎలా దాన్ని సృష్టించాడో దాన్ని వివరించి ఉంటున్నాడు ఇర్మియా. కనుక ఇక్కడ మన యొక్క సహాయం అనేది స్వర్గం అనగా పరలోకము, భూమిని సృష్టించిన దేవుని యొద్ద ఉండే వస్తుంది. కనుక మనము ఆయన యందు ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ, నమ్మకం కలిగి ఉండాలి. సృష్టికర్త మనకు సహాయకుడిగా ఉండాలి. రెండో విషయానికి వద్దాం. 3-4 వచనాలు ఏం రాబడో చూద్దాం. చదవండి దయచేసి 3-4 వచనం. ఆయన నీ పాదం తొట్టిల్లనియడు. కనుక ఇక్కడ రెండో విషయం చూసినట్లయితే దేవుని అంచలమైనటువంటి రక్షణ అన్నమాట. అనగా దేవుని యొక్క అచంచలమైనటువంటి రక్షణ. అనగా దేవుని రక్షణ ఎలా ఉంటుందంటే చంచలత్వం అనేది ఉండదు. అచంచలమైనది అనగా అది స్థిరంగా ఉంటుంది. కనుక దేవుడు ఎప్పుడు కూడా ఆయన నిద్రించే దేవుడు కాదు, ఆయన కునికే దేవుడు కాదు. కనుక ఇక్కడ 3వ వచనం చూస్తున్నాయి కదా, ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. దేవుడు కునికే దేవుడు కాదు, దేవుడు నిద్రపోయే దేవుడు కాదు. దేవుడు మానవుల కొరకే సమయాలు కలగజేశాడు. మానవుల కొరకు, మన కొరకు. ఈ గంటలు, నిమిషాలు, సమయాలు మన కొరకు, దేవుని కొరకు అవసరం లేదు. దేవుని మనము సమయము కాలంలో బంధించలేము. దేవుడికి సమయం కాలంతో ఏం పని లేదు. కనుక మన కొరకు పగలు రాత్రి కలగ చేశాడు. అందుకే ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుడు ఎప్పుడు కూడా కునికే దేవుడు కాదు. అందుకే మన దేవుడు ఎల్లప్పుడూ మేలుకతో ఉండే దేవుడు. మన దేవుడు సమస్తము సర్వమును చూచున్నాడు. ఆయన కనుదృష్టి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన పెట్టి ఉన్నాడు. అందుకే దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. దేవుడు మన తట్టు శ్రద్ధ కలిగి ఉన్నాడు. అది ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే గాడ్ నెవర్ స్లంబర్ అన్నమాట. కనుక ఆయన మన తట్టు చూస్తున్నాడు. దేవుని యొక్క శాశ్వత సంరక్షణ యొక్క భరోసా దేవుడు మనకిచ్చాడు. దేవుని యొక్క శాశ్వత సంరక్షణ భరోసా. కనుక ఆయనను ఆశ్రయించినట్లయితే, ఆయనను నమ్మినట్లయితే ఆయన మాట తప్పని దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు. సహాయం చేస్తానని చెప్తే ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. అందుకని నువ్వు ఆయన యందు పూర్తి నిరీక్షణ కలిగి నమ్మకం కలిగి ఉండాలి. అదే ఇక్కడ చూస్తున్న కీర్తనకారుడు అదంటున్నాడు. ఏమంటాడంటే ఆయన నీ పాదము త్రొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు.
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడువాడు. పదే పదే ఆ మాట వాడబడింది. కాపాడువాడు, కాపాడువాడు. దేవుడు మనని కాపాడాలి. మనని మనం కాపాడుకోలేం. మన సొంత శక్తి, మన సొంత బలము మనం సంరక్షించుకోలేం. కనుక దేవుని కాపుదల మనకు కావాలి. పెద్ద పెద్ద రాజకీయ నేతలకు చూస్తాం కదా, వాళ్ళకు ఎలా ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఎలా ఉంటాయి, వాళ్ళకు జెడ్ సెక్యూరిటీ ఉంటుంది, వై సెక్యూరిటీ ఉంటుంది. కనుక క్రైస్తవులను దేవుని బిడ్డలంటే మనకు దేవుడే సెక్యూరిటీగా ఉన్నాడు. సంరక్షణ అంటే నలుదిక్కు నుండి వచ్చే రక్షణ, సంరక్షణ. కనుక దేవుడు మన చుట్టూ తన కంచెను నాటి ఉన్నాడు. అందుకే ఇక్కడ అదే చూసినాం, ఏంటంటే దేవుని యొక్క శాశ్వత సంరక్షణ యొక్క భరోసా. దేవుడు మనకు సంరక్షకుడిగా ఉంటున్నాడు. అందుకే దేవుడు, ఒకసారి యోబు గురించి ఆలోచించండి. యోబు ఇంటి చుట్టూ ఏముంది? కంచె ఉంది, అవునా కదా? కంచె ఎలా ఉంటుంది? రౌండ్గా ఉంటుంది. కనుక ఆ దేవుడు ఆయన ఇంటి చుట్టూ కంచె నాటాడు కనుక అపవాది సాతానుడు ఏం చేయలేకపోయాడు. అందుకే అపవాది సాతానుడు అంటున్నాడు, ప్రభువా నువ్వు అంటున్నాడు, దేవా నువ్వు ఆ కంచెని తొలగించు, అప్పుడు నేను వెళ్ళి యోబుని మరి శోధిస్తా, శ్రమ పెడతా, అప్పుడు నిన్ను దూషిస్తాడన్నాడు. దేవుడు అన్నాడు, ఓకే నేను కంచెను తొలగిస్తున్నాను, నువ్వేమైనా చేయగాని నువ్వు ఆయన ప్రాణాన్ని ముట్టకూడదు. దేవుడు ఆజ్ఞాపించాడు. ఆయనను రోగం చేత మొత్తాడు, ఆస్తి అంతా కోల్పోయాడు, తన వారందరూ విడిచి వెళ్ళిపోయారు, తన కన్న పిల్లలందరూ చనిపోయారు, చివరికి తన భార్య కూడా ఆయనను విడిచి వెళ్ళిపోయింది. ఆయన దాసురాన్లు చీ పో అని అన్నారు. ఆయన వెలివేయబడ్డాడు. మరి ఆ యొక్క పెంకులతో తను మరి ఆ యొక్క శరీరాన్ని గీరుతా ఉన్నాడు. ఎందుకంటే భయంకరమైనటువంటి వ్యాధి చేత బాధపడుచున్నాడు. అలాంటి సమయంలో దేవుని యొక్క సంరక్షణ మరి ఆయన చుట్టూ ఉండే కనుక సాతాడు ఏం చేయలేడు. కనుక దేవుడు మన శాశ్వత సంరక్షణ యొక్క భరోసా కనుక మనం ఆయన యందు విశ్వాసం ఉంచవచ్చు. అది ఇక్కడ చూసినట్లయితే 4వ వచనంలో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. కనుక ఒకవేళ ఆలోచించండి, దేవుడు ఒకవేళ నిద్రపోయినట్లయితే ఈ యొక్క సృష్టి స్థితి ఎలా ఉంటుంది, దీని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. ఈ యొక్క సృష్టి, ఈ యొక్క విశ్వం ఎంత అద్భుతంగా దేవుడు చేశాడంటే, ఇది ఒక గుండ్రంగా, ఒక గోళంగా తిరుగుతూ ఉంది. అది ఎలా తిరుగుతుందంటే దాని ఒక బ్యాలెన్స్ కానీ, దాన్ని ఎలా దేవుడు సెట్ చేశాడంటే కొంచెం ఇలా షేక్ అయినా కానీ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. కనుక దేవుని సృష్టి అలాంటిది. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు. నిద్ర మనకు అవసరం. మన మానవులంగా శరీరదారులం కనుక అలసిపోతాం. మనకు విశ్రాంతి కావాలి, మనకు నిద్ర కావాలి. మనం అలసట పడుతుంది కనుక మనకు విశ్రాంతి కావాలి. కానీ దేవుడికి అవసరం లేదు. దేవుడికి ఆయన నిద్రించే దేవుడు కాదు. కనుక కొన్నిసార్లు మనం చూస్తుంటాం ఏంటంటే, దయచూద్దాం, ఒక వాక్యం చదువుదాం. ఇక్కడ 1 రాజులు 18వ అధ్యాయము 27వ వచనం చదవండి దయచేసి. 1 రాజులు 18:27. కేకుల వేయుడి చేయగా చాలండి. ఎవరు ఈ సంఘటన మీకు తెలుసు. ఇక్కడ ఏం జరిగింది సన్నివేశం? ఇక్కడ కర్మేలు పర్వతం మీద మరి ఇశ్రాయేలు దేవుడు, తర్వాత బాలుని అనుసరించే బాలు ప్రవక్తలు ఉంటున్నారు, బయలు ప్రవక్తలు. వారి మధ్య ఒక కాంట్రాక్ట్ జరుగుతూ ఉంది. కనుక ఇక్కడ చూసినట్లయితే ఏలియా అవన్నీ హేళన చేస్తున్నాడు. మీ దేవుడు ప్రయాణం చేస్తుండేమో, మీ దేవుడు మరి ఆయన పడుకున్నాడేమో, గట్టిగా అరవండి, కేకలు పెట్టండి, ఆయన లేపండి అని చెప్పి హేళనగా చేస్తుంది. ఎందుకంటే జీవము లేని దేవుడు. కానీ ఏలియాకు దేవుని పైన నమ్మకం ఉంది. కనుక ఇక్కడ సంరక్షణ యొక్క హామీ మనం చూడవచ్చు. 5-6 వచనాలు చూస్తున్నాం. 5వ వచనం చదవండి దయచేసి.
ఆ, చాలండి. సంరక్షణ యొక్క హామీ దేవుడు మనకి ఇచ్చిన 5-6 వచనాలు. అతడు ప్రమాదముల నుండి మిమ్మల్ని రక్షిస్తానంటున్నాడు. ఆయన ప్రమాదం నుండి నిన్ను నన్ను రక్షిస్తానంటున్నాడు. కనుక ప్రమాదాలు మనకు పొంచి ఉన్నవి. మన కంటికి కనబడని ఎన్నో ప్రమాదాలు మన వెనుక జరుగుతూ ఉన్నవి. మనకు అపాయాలు ఉన్నవి, ప్రాణగండాలు ఉన్నవి, ప్రాణాపాయాలు ఉన్నవి. కనుక వాటన్నిటి నుండి దేవుడే మనల్ని కాపాడుచున్నాడు. కొన్ని తెలుసు, కొన్ని తెలియకపోవచ్చు. చూడండి, కీర్తనకాడ అంటున్నాడు 37వ కీర్తన 23-24 వచనం చక్కటి మాటలు. కీర్తనలు 37, 23 వచనం, 24 వచనము. ఒకటి నడత చూచి చాలండి. దేవుడు ఆయన చేయి పట్టుకొని ఉన్నాడు కనుక నేలను పడినను ఏముంది లేవలేక ఉన్నాడు. కనుక దేవుడు ఒకవేళ మన పక్షం నుండే మనకు విరోధి ఎవడు? కనుక ఆయన సంరక్షణ యొక్క హామీ ఇచ్చాడు కనుక అతడు ప్రమాదం నుండి మనల్ని రక్షిస్తానని వాగ్దానం చేశాడు. ప్రమాదాలు వస్తూ ఉంటుంది, అలా జీవితంలో ప్రమాదాలు వస్తూ ఉంటాయి. మనం ప్రమాదాలను ఎదుర్కోవాలి. మనం ప్రమాదం నుండి తప్పించుకోవాలనుకుంటాం, కానీ అసాధ్యమే. ఎందుకంటే అది వస్తూనే ఉంటుంది జీవితాల్లో. నువ్వు ఎంత జాగ్రత్త ఉండు. కొద్దిమంది కోవిడ్ వచ్చింది, కోవిడ్లో వారు ఎంతో జాగ్రత్తగా ఉన్నారు, మాస్కులు పెట్టుకున్నారు, శానిటైజ్ చేసుకున్నారు, తర్వాత ఇంట్లోండి బయటికి రాలేదు, వాళ్ళు ఇంటికే పరిమితం అయ్యారు. ఇలాంటివి ఎన్నో పాటించారు. కానీ వాళ్ళకి వచ్చాయి, కోవిడ్ వచ్చింది వాళ్ళకు. ఇంట్లో ఉండి కూడా వాళ్ళ కోవిడ్ తెచ్చుకున్నారు. కనుక ప్రమాదాలు చెప్పి రావు, మనకు ప్రమాదాలు చెప్పి రావు. కనుక అవి ఎప్పుడైనా ఎలా అయినా రావచ్చు. కానీ దేవుడు ప్రమాదాల నుండి మనల్ని రక్షిస్తానని మనం ఇక్కడ చూస్తున్నాం. అతడు ఎప్పుడు నిద్రపోడు, లేదా నిద్రపోయే దేవుడు కాదని ఇప్పుడే చూసాం. కనుక ఆయన నిద్రపోడు. ఎవరు నిద్రపోతారు? అలసిపోయిన వారు నిద్రపోతారు. కానీ దేవుడు అలసిపోలేదు. మనం ఆదికాండం 1వ అధ్యాయం చూసినట్లయితే దేవుడు 6 రోజులు సృష్టించాడు. 7వ రోజు విశ్రాంతి పొందాడు. అంటే అది విశ్రాంతి దేని కొరకు? మన కొరకు దేవుడు విశ్రాంతిని ఇచ్చాడు. అందుకే దేవునికి అవసరం లేదు, విశ్రాంతి అవసరం లేదు. దేవునికి విశ్రాంతి అవసరం లేదు. కనుక మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన నిద్రపోడు, ఆయన మెలకుతో ఉండే దేవుడు, ఆయన కునికే దేవుడు కాదు. కనుక అలాంటి దేవుని మనం కలిగి ఉన్నందున దేవుని మనం ఎంతగానో స్తుతించాలి. అంతేకాకుండా అతడు మన పక్కనే ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? మన పక్షాన్ని ఉన్నాడు. కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు, జడియాల్సిన అవసరం లేదు. చూడండి దయసి కీర్తనలు 16 కీర్తన 8వ వచనం దయసి. కనుక నేను కదల్చబడను. ఎందుకంటే అతడు నా పక్కన ఉన్నాడు, అతడు నా పక్షాన ఉన్నాడు కనుక నేను భయపడను. అతడు నా పక్కన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. దేవుడు మన పక్షం నుండి మనకు విరోధి ఎవడు? నువ్వు ఎవరి పక్షాన ఉంటున్నావు? దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? ఒకసారి ఆలోచించుకో. మనము దేవునితో వైరం పెట్టుకోగలమా? లేదు. లోకంతో స్నేహం చేయువారు దేవునితో శత్రుత్వాన్ని పెంచుకోవడమే, వైరాన్ని పెట్టుకోవడమే. కనుక ఎవరైతే లోకాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తారో వారు దేవుని యొక్క శత్రువులని బైబిల్లో చెప్పబడుతుంది. కనుక మనం దేవునితో స్నేహం కలిగి ఉండాలి, స్నేహభావంతో ముందుకెళ్ళాలి. అదేవిధంగా చూసినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం చదవండి దయచేసి. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనము. ఉండి కాపాడుదును. చాలండి. నేను నిన్ను విడువను, నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. మన దేవుడు విడిచే దేవుడు కాదు. నిన్ను విడువను, ఎడబాయనని చెప్పాడు. కనుక దేవుడు మన పక్కన ఉన్నాడు కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. నీడగా దేవుని యొక్క ప్రతిమ, అంతేకాకుండా సౌకర్యం మరియు ఆశ్రయం అందించే దేవుడై ఉంటున్నాడు. చూడండి ఇక్కడ ఏం చూస్తున్నాం?
నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. నీడ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది కదా, నీ నీడ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, అది నిన్ను వీడిపోదు. అదే దేవుడు మనకు నీడలా మన వెనువెంటనే ఉన్నాడు, మన వెనువెంటనే ఉన్నాడు. కనుక ఒకసారి ఇక్కడ ఉండే అది తీశారు, ఎలాంటి ఒక చిన్న బోర్డు ఉండే, అందులో ఏం రాసిందంటే, ఒకసారి ఒక వ్యక్తి తన జీవితంలో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు. ఆయన సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు చీకటిగా ఉంది, కానీ ఆకాశం ఏమవుతుందంటే కొంచెము ఉరుము అనగా ఇట్లా వెలుతురు వస్తుంది, లైటనింగ్ అవుతూ ఉంది. అయితే ఆయన సముద్రం ఒడ్డు పక్క నడుస్తూ వెళ్తుండగా అది ఎప్పుడైతే అట్లా లైట్ వచ్చినప్పుడు, మెరుపు వచ్చినప్పుడు ఆయన నడుస్తుండగా ఆయన పక్కన 2 అడుగులు ఉన్నవి, కానీ వ్యక్తి లేడు. ఆయన నడుస్తున్నాడు, ఆయన పక్కన ఇంకా 2 అడుగులు నడుస్తూ ఉన్నవి. ఆయన అనుకున్నాడు, దేవుని స్తోత్రం, ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు, నాతో నడుస్తున్నాడు అనుకున్నాడు. మళ్ళీ ఆయన జీవితంలో ఇంకా చాలా కష్టాలు వచ్చాయి, చాలా బాధలు వచ్చాయి. అప్పుడు తాను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నాడు. ఆ సముద్రం ఒడ్డున నడుస్తూ ఆయన ఎంతో బాధపడుతున్నాడు. అయ్యో, నేను నా జీవితంలో ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు అని చెప్పి బాధపడుతున్నాడు. మళ్ళీ అదే ఆ యొక్క మెరుపు మెరుస్తూ ఉంది. మెరుపు మెరిసినప్పుడు ఆయన చూశాడు, ఆయన నడుస్తున్న పక్కన చూశాడు, అడుగులు లేవు, కేవలం 2 అడుగులే ఉన్నవి, ఇట్లా 2 అడుగులే ఉన్నవి, ఆయన అడుగులే ఉన్నట్లుగా ఉన్నవి. ఆయన వెనక్కి చూశాడు, ఆయన అడుగుల్లాగానే కనబడుతున్నవి. అప్పుడు ఆయన అనుకున్నాడు, అయ్యో దేవా, ఇలాంటి సమయంలో మీరు నన్ను విడిచారా, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు కూడా నేను వెళ్తున్నాను, మీ సహాయం నాకు ఎంత అవసరమో, ఇలాంటి సమయంలో నువ్వు నన్ను విడిచావా అన్నప్పుడు దేవుడు చిన్న స్వరంతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు, ఆ అడుగులు నీవి కావు, ఆ అడుగులు నావి, నా చేతుల మీద నిన్ను మోసుకొని తీసుకెళ్తున్నాను అన్నాడు. నిజమే, కొన్నిసార్లు దేవుడిని మనం అర్థం చేసుకోలేము, దేవుని కొన్నిసార్లు మనము అపార్థం చేసుకుంటాం. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనల్ని మోస్తున్నాడు, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడే పాట పాడాం కదా, దేవుడు నడిపిస్తాడు. శ్రమలోనైనాను మరి ఎలాంటి సమయంలో అయినా దేవుడు నడిపించే దేవుడై ఉంటున్నాడు. అందుకే ఇక్కడ చూసినాం ఏంటంటే, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. కనుక అతడు నీడగా దేవుని ప్రతిమ, కనుక ఆయన సౌకర్యము మరియు ఆశ్రయం అందించే దేవుడై ఉన్నాడు. అన్ని విధాల సౌకర్యము మరి ఆశ్రయాన్ని కలిగచేసే దేవుడు. అంతేకాదు, ఆయన ఏమంటున్నాడంటే, అతడు మనల్ని ఎల్లవేళలో రక్షిస్తానంటున్నాడు. చూడండి దయసి 91 కీర్తన 5-6 వచనాలు చదవండి దయసి. అక్కడ చాలండి, ఎందుకంటే హాని నుండి రక్షణ, దేవుడు సర్వభౌమ సంరక్షణపై మనం నమ్మకం ఉంచాలి. మనకు హాని నుండి రక్షించే దేవుడై ఉంటున్నాడు కనుక దేవుడు సర్వభౌముడు కనుక మనం ఆయన యందు ఏముంచాలి, నమ్మకం ఉంచాలి. కనుక అదే చూస్తున్నాం ఏంటంటే, ఆయన నీ చుట్టూ ఉన్నాడు, నిన్ను ఎల్లవేళలో నేను రక్షిస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇది నా ప్రయాసం కాదా, ఇది నా ఆరోగ్యం కాదా, ఇది నా డబ్బు కాదా అనుకుంటాం. ఈరోజు కోవిడ్ నుండి బయటపడ్డాం, మనమందరం బ్రతికాం, అవునా కదా? అది దేవుని కృపనా కాదా? దేవుని కృపనే. మనకంటే ఆస్తిపరులు కనుక కోవిడ్ ఎవరిని చూడలేదు, సేవకుల్ని కూడా చూడలేదు, కోవిడ్ ధనవంతుల్ని కూడా చూడలేదు, దరిద్రుల్ని చూడలేదు, పేదవారిని, స్త్రీలను, పిల్లల్ని, పురుషుల్ని, దయ ఏమీ లేకుండా మరి చాలామంది చనిపోయారు, లక్షలు చనిపోయారు మన ప్రపంచం అంతట్లో, అవునా కదా? కొద్దిమంది కరోనా అనకుండా కరుణ అనేది మాటలేనే కరుణ లేదు, అవునా కదా? అప్పుడు మేమనేది కరుణ కాదు, కరుణ అంటే కరుణ రాలేదా, కరుణ రాలేదనేది. కరుణ అంటే ఏంది? కరుణించడము కదా, కరోనా. కనుక వాళ్ళు అలా అన్నారు, కానీ అందులో కరుణ లేదు, ఏం లేదు. అది కరుణ ఉంటే మన కోవిడ్ వచ్చేదే కాదు. కనుక ఏదేమైనా సరే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మనల్ని కాపాడాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఈ దినం నేనేమై ఉన్నానో అది కేవలము నీ కృపచేతనై ఉన్నాను. మనం అతిశయించుటకు, మనం గర్వించుటకు మనలో ఏమీ లేదు. కేవలము దేవుని బట్టే మనం అతిశయించాలి, ఆయనను బట్టే మనం ఆనందించాలి. కనుక మర్చిపోకూడదు. మనం కొన్నిసార్లు మర్చిపోతాం, నాకేమైంది, నేను ఆరోగ్యంగా ఉన్నా, నేను బలంగా ఉన్నా, నేను ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తున్నాను, నాకు ఏ రోగం లేదు, నాకు ఏ వ్యాధి లేదు.
అనుకుంటాం. కానీ రోగాలు వ్యాధులు చెప్పిరావు, ఆపదలు ఆపత్తులు అవి చెప్పిరావు. కనుక అకస్మాత్తుగా హఠాత్తుగా మన జీవితంలో రావచ్చు. అందుకే బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగా పోకుమా. ఆ రోజే ఆ రోజే నిన్ను కాపాడే నాదుడు లేడు కనుక మనము ధనాన్ని చూసి బలాన్ని చూసి భంగపడకూడదు. జ్ఞాపకం ఉంచుకోండి. దయచేసి 7-8 వచనాలు చదవండి. ఏ అపాయమును రాకుండా చాలండి. దేవుడు నిన్ను ప్రతి హాని నుండి కాపాడే దేవుడై ఉంటున్నాడు. మాట పదే పదే కాపాడువాడు ఆయన కనుక అతడు నీ జీవితాన్ని ప్రతి అంశాన్ని గమనిస్తున్నాడు. కొన్నిసార్లు మనం అంటాం, దేవుడు ఎక్కడున్నాడు, నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని శోధనలు వచ్చాయి, ఇన్ని శ్రమలు వచ్చాయి, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నన్ను దర్శించలేదు, దేవుడు నన్ను కరుణించలేదు, దేవుడే లేడని కొద్దిమంది దేవునిపై అలిగిన వారు కూడా ఉన్నారు. ఎప్పుడైతే తన ప్రియుల్ని పోగొట్టుకున్నారో కోవిడ్ టైంలో, ఎప్పుడైతే తన జీవిత భాగస్వాముల్ని పోగొట్టుకున్నారో వాళ్ళు ఇప్పటికీ దేవునిపైన కోపంగా ఉన్నారు. న్యాయమా? ఇది న్యాయమా? కనుక ఇక్కడ చూసినాం ఏంటంటే, అతడు మన జీవితంలో ప్రతి అంశాన్ని గమనిస్తున్నాడు. మత్తయి 6:13 ఏం రాయబడి చూడండి దయచేసి. 6:13 రోమా 8:28 చదవాలి. 6:13 తప్పించును, శోధనలోనికి తేక దుష్టుని మమ్ము తప్పించును. ఎప్పుడంటే మనం ప్రార్థనలో ఉన్నప్పుడు. అదేవిధంగా రోమా 8:28 ఏం రాయబడేది? సమస్తము దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుచున్నది మేలైనను మరి ఏదైనాను అది మన మంచి కొరకే. కనుక అది సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఎప్పుడైతే యోసేపు గోతిలో త్రోసివేయబడ్డాడో యోసేపుకు అర్థం కాలేదు. అయ్యో, మా అన్నలు ఎందుకు నా పట్ల ఇలా చేస్తున్నారు, ఎందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు, ఎందుకు నన్ను ద్వేషిస్తున్నారు అనుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక యోసేపు జీవితంలో వేరుగా ఉన్నది. కనుక కొన్నిసార్లు దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం మనకు అర్థం కాదు. కానీ చివరికి తెలుస్తుంది, నిజంగా దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే మనము భయపడని అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నాం, అదే అతడు నీ జీవితంలోని ప్రతి అంశంని గమనిస్తున్నాడు. ఎంతవరకు అంటే నీ జీవితంలో ప్రతి అంశము దేవుడు నీ తలలో ఉన్న వెంట్రుకలు కూడా లెక్కించగలడు. అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు పని లేక మన వెంట్రుకలని లెక్క పెడతాడా? కాదు. అంటే నీకు తలలో ఎన్ని వెంట్రుకలు దేవునికి తెలుసు. అంటే నీ వ్యక్తిగత, నీ కుటుంబ జీవితము, నీ జీవితంలో ఎంత శ్రద్ధ చూపిస్తుండో చూడండి. అవునే కాదు, ఎంత శ్రద్ధ చూపిస్తుండో ఒకసారి చూడండి. అందుకని ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా అతడు నీ జీవితంలో ప్రతి అంశాన్ని గమనిస్తున్నాడు. రెండవది ఏం చూస్తామంటే, అతడు నీ జీవితంలో జరిగే ప్రతి పరివర్తన గమనిస్తున్నాడు. నీలో మార్పు, నీలో పరివర్తనను గమనిస్తున్నాడు. చూడండి దయచేసి ద్వితీయోపదేశకాండం 28:6 అదేవిధంగా కీర్తనలు 139 కీర్తన 2-3 వచనాలు. దీవింపడుదువు. చాలా ఇక్కడ చూసినట్లయితే నీ జీవితంలో జరిగే ప్రతి పరివర్తనను దేవుడు గమనిస్తున్నాడు. అదేవిధంగా కీర్తనలు 139:2-3 నువ్వు లేచుట, చదవండి. నీవు కూర్చునుట, నువ్వు లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే చేసి ఉన్నావు, బాగుగా తెలుసుకొని. దేవునికి సమస్తము సర్వం తెలుసు. నీలో తలంపు పుట్టక మునిపే నువ్వు కూర్చుంటుట, నువ్వు లేచుట, నువ్వు చేసే కార్యాలు, క్రియలు అన్నీ కూడా దేవునికి తెలిసే. నువ్వు ఇంకా ముందు ఏం ఆలోచిస్తావో దేవునికి తెలిసే. ఎందుకంటే దేవుడు హృదయ రహస్యాలను ఎరిగినవాడు, అంతరంగాల్ని ఎరిగినవాడు కనుక ఆయనకు మరుగైనది ఈ లోకంలో ఏది లేదు. ఆయన తేటగా ఒక వీడియోలో చూసినట్లుగా ఆయన నీ హృదయాన్ని తేటగా చూడగలదు. 1 గంట తర్వాత నువ్వేం చేయగలుగుతున్నావో దేవునికి తెలుసు. రేపు నువ్వేం చేయబోతున్నావో దేవునికి తెలుసు.
ఎందుకంటే భూత వర్త భవిష్యత్ కాలాలు ఎరిగినటువంటి సర్వజ్ఞాని అయి ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, అతడు మన జీవితంలో జరిగే ప్రతి పరివర్తనను గమనిస్తున్నాడు. అందుకే మనము శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనం దేవుని ఆయనను సందేహించడము సరైనది కాదు. ఒక దేవుని బిడ్డగా అలా చేయడం సరైనది కాదు. యోబు ఏమన్నాడు? ఆయన ఇచ్చాను, ఆయన తీసుకొని పోయాను. సర్వము సమస్తము ఆయన ఇచ్చాడు, మళ్ళీ ఆయనే తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం అన్నాడు. కనుక ఈ లోకంలో ఏది మనది కాదు. కనుక దేవుడు ఏది ఇచ్చాడో, దేవుడు ఏది తీసుకున్నా దేవునికి వందనాలు. ఎందుకు అదే చూస్తున్నాం. ఏంటంటే మొట్టమొదటిగా ఏం చూస్తాం? అతడు మన జీవితంలో ప్రతి అంశాన్ని గమనిస్తున్నాడు. రెండవది, అతడు మన జీవితంలో జరిగే ప్రతి పరివర్తనను కూడా గమనిస్తున్నాడు. అదే మూడోది చూసినట్లయితే అదే వచనంలో, అతడు ఇప్పుడు మరి ఎప్పటికీ మనల్ని చూస్తున్నాడు. దేవుడు ఇప్పుడు మరి ఎప్పటికీ మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఆయన కనుదృష్టి మన పైన ఉన్నది. నీ నడక, నీ పడక, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, నీ క్రియ, నీ తలంపులు, నీ ఊహలు అన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకే ఇప్పుడును మరి ఎప్పుడును నిన్ను ఏం చేస్తున్నాడు? నీకు తోడుగా ఉన్నాడు. చూడండి దయచేసి మత్తయి 28:20 సదాకాలం నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హెబ్రీయులు 13:8 నిన్ను విడువను, నేను ఎన్నడూ నీ ఎడబాయనని ఆయనే కదా చెప్పాను. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధి, ఆయన సహాయము, ఆయన హస్తము మనకు తోడుగా ఉన్నాడు. విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన ఇప్పుడు మరి ఎప్పుడు మనల్ని చూస్తున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు 1 పేతురు 5:6 నీ చింత యావత్తు, 7వ వచనం నీ చింత యావత్తు ఆయన మీద వేయుముడు. నువ్వు చింతించడం వల్ల ఏమి జరగదు, కానీ దేవుడు నీ విషయంలో చింతిస్తున్నాడు. దేవుడు నీ విషయంలో ఆయన చింతిస్తున్నాడు. కనుక నీ చింత యావత్తు దేవుని మీద వేయమంటున్నాడు. నిజమే. కనుక నీ విషయంలో ఆయన ఎంతో చింతిస్తున్నాడు. కనుక ఇక్కడ గమనించినట్లయితే మరి అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఏ దేవుడు మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో, మన ప్రార్థన జీవితాల్లో శ్రద్ధ చూపే దేవుడు ఎవరున్నారు? మన యేసు తప్ప ఎవరున్నారు? ఆయనకు అన్నీ తెలుసు. కనుక మనం ఆయన ఆశ్రయించాలి, ఆయనను వేడుకోవాలి, ఆయన అడగడం నేర్చుకోవాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. ఈరోజు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే మనం ఆయనను అడగడం లేదు. కనుక ఇంగ్లీష్ పదం బాగుంది, ఆస్క్ అని ఉంది, ఏఎస్కే. ఆస్క్ అంటే ఏఎస్కే అన్నమాట. ఏ అంటే ఆస్క్, ఎస్ అంటే సీక్, ఎన్ అంటే కే అంటే నో. అడుగుడి, వెదుకుడి, తట్టుడి. ఆ మాటలోనే అర్థం, 3 అక్షరాల్లోనే అర్థం ఉంది. అందుకే మనం అడగడం లేదు, అందుకే పొందుకోలేకపోతున్నాం. మనం తట్టడం లేదు కనుక దేవుడు తీయలేకపోతున్నాడు. మనం ఆయన వెతకడం లేదు కనుక దేవుని కనుగొనలేకపోతున్నాం. ఆయన దొరుకు కాలమందు మీరు ఆయనను వెతుకుడి అంటున్నాడు. ఇది దొరికే కాలము, ఇది కృపాకాలము. మనమున్నది సంఘయుగంలో ఉన్నాం కనుక దేవుడు సమృద్ధిగా దొరికే కాలం. ముగించే ముందు చూద్దాం. కనుక ఇక్కడ చూసాం ఏంటంటే, నీ రాకపోకలేందు యెహోవా నీకు నిన్ను కాపాడుని అంటున్నాడు. రాకపోకలేందు నీ ప్రయాణంలో కానీ, నీ పరిచర్యలో కానీ దేవుడు నిన్ను కాపాడుతాడు. చాలాసార్లు మనం చూస్తాం కదా, ఊరికి వెళ్ళే ముందు ప్రార్థన చేయించుకుంటారు. సార్ ప్రార్థన చేయండి సార్, మేము ఊరికి వెళ్తున్నాం. ఓకే, వెళ్ళిన తర్వాత కనీసం ఊర్లో దిగిన తర్వాత అయినా మీరు దేవునికి వందనాలు చెల్లిస్తారు. తెలియదు, మాకు తెలియదు, మేము ఇక్కడ ఉంటాం కనుక. అవునా కదా? ఊరికి వెళ్ళిన తర్వాత పెట్టెలన్నీ అక్కడ పెట్టి రండి అందరం క్షేమంగా చేరుకున్నాం, అందరు కళ్ళు మూసుకోండి, దేవునికి ఒక మాట వందనాలు చెప్దాం అని ఎంతమంది చేస్తారు నాకు తెలియదు. మేమైతే చేసుకుంటాం, మీరేమో తెలియదు. ఊరికి చేరిన తర్వాత కూడా కొద్దిమంది ఫోన్లు చేసి కూడా చెప్పని వాళ్ళు కూడా ఉన్నారు. సార్ మేము క్షేమంగా చేరినామని మేము ఇంకా ప్రార్థన చేస్తుంటాం. వాళ్ళు ఎప్పుడో చేరుకున్నారు కూడా, వాళ్ళు చేరుకొని తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఇంకా మేము అనుకో ప్రభావ వాళ్ళు ఇంకా ప్రయాణంలో ఉన్నారు, వాళ్ళు క్షేమంగా చేరాలంటున్నారు. కనుక ఎంత చూడండి కృతజ్ఞత లేని జీవితాలు. అందుకే నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. దేవుని కాపుదల. మనకు ఒకరింటికి వెళ్ళాను, వాళ్ళ డోర్ ఇట్లా క్లోజ్ ఉంటుంది. ఆ డోరు మీద ఒక రైటింగ్ ఉంది, ఒక పేపర్ ఉంది. అక్కడ అతికేసారు ఏమనంటే, నీ రాకపోకలేందు యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ వచ్చిన చదువుకొని వెళ్తాం. నిజమే. కనుక ఆయన మనకు తోడుగా ఉండాలి. మనం వెళ్తాం, వెళ్ళడం మన వంతు, తిరిగి రావడం తెలియదు. పడుకోవడం మన వంతు,
ఉదయం తిరిగి లేస్తామో లేదు, అది మన చేతిలో లేదు. అవునా కదా? పడకపైకి వెళ్ళాం, దేవుని స్తోత్రాలు. పడుకున్నాం, ఉదయం తిరిగి లేస్తామో అట్లాగే చనిపోతామో తెలియదు, దేవుని చేతిలో ఉంది. కనుక ప్రయాణం చేస్తాం, వెళ్ళడం మన వంతు, కానీ తిరిగి వస్తామో రామా తెలియదు. అందుకే నీ రాకపోకలందు యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ దేవుడు ఏర్పాటుపై మన నమ్మకం కలిగి ఉండాలి. ముగిస్తున్నాం. కనుక ఆయన సన్నిధిలో ఆయన బలాన్ని మనం కనుగోవాలి. కనుక దేవుని యొక్క మార్గదర్శకత్వంలో మనము ఏం చేయాలంటే నడవాలి. కనుక విశ్వాస జీవితంలో మనము ముందుకు వెళ్ళాలి. అదే దేవుడు అంటున్నాడు. కనుక దేవుడు మారని ప్రేమ కలిగి ఉన్నాడు. కనుక మన ప్రయాణాలంతట్లో కూడా అతని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు నమ్మకంతో మన ప్రయాణాన్ని ప్రారంభించాలి. అది ఆత్మీయ ప్రయాణమే కావచ్చు, విశ్వాస యాత్రని కావచ్చు, మరి అది ఏదైనా సరే మనం దేవుని యందు నిరీక్షణతో ముందుకెళ్ళాలి, నమ్మకంతో ముందుకెళ్ళాలి. దేవుడు మనకు సంరక్షణ యొక్క హామీలో మనం నడవడం నేర్చుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడనేటువంటి ధీమతో, ధైర్యంతో అడుగు ముందేయాలి. క్రైస్తవులు మనం విశ్వాసంతో అడుగు ముందేస్తాం. కనుక మనము దేవుడు మనకు ఎల్లవేళలో తోడుగున్నాడని నమ్మాలి. కొద్దిమంది హాస్పిటల్కి వెళ్తారు, వెళ్ళొద్దు అంటలేను, కానీ ప్రార్థన చేసుకోకుండా వెళ్తారు. అదే ఆశ్చర్యం నాకు. అవునా? మరి కొద్దిమంది ఎక్స్ట్రీమ్ వాళ్ళు ఉన్నారు, సిలోహ పెంతికోస్తు వాళ్ళు. హాస్పిటల్కి వెళ్ళారు, వాళ్ళు ఎన్ని జ్వరాలు వచ్చినా, రోగాలు వచ్చినా. ఎందుకు? వాళ్ళు ఏమిటంటే దేవుడే స్వస్థపరచాలంటాడు. దేవుని శోధించడం కాదా? కనుక అందుకే దేవుడు అన్నాడు కదా, ఎవరికి వైద్యుడు అక్కరా? దేవునికి వైద్యుడు ఎవరికి అక్కరా? రోగులకే కదా. అవునా కదా? అంటే యేసుక్రీస్తు కాలంలో కూడా వైద్యులు ఉన్నారు, రోగాలు ఉన్నవి. కనుక అందుకే ఇక్కడ చూసినట్లయితే మనం చూస్తున్నాం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఎల్లవేళ అనిశ్చయంలో కాపాడేవాడుగా ఉన్నాడు. కనుక మన సహాయము దేవుని యొద్ద నుండే రావాలి. దానికి మూలము ఆయనే. మన దృష్టి ఆయన పైన ఉండాలి, ఎందుకంటే ఆయన మన యజమానుడు. కనుక మనం ఎల్లవేళలో ఆయన యందు నమ్మిక ఉంచాలి. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా సరే. ఎందుకంటే మనం త్రొట్టిల్లకుండా కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు. కనుక ఆయన కునుకడు నిద్రపోడు. కనుక అంతేకాకుండా ఆయన ప్రతి విషయంలో, మన విషయంలో ఎంతో చింతించే దేవుడు, మనలో మార్పును కోరే దేవుడు. కనుక మరి చూడండి, ఇంకా చివరికి ఒక మాట చూసి ముగిస్తాం. 6వ వచనం చూద్దాం. పగలు ఎండ దెబ్బనైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బనైనా నీకు తగలదు. దాని అర్థం ఏంటంటే ఆయన యొక్క కాపుదల గురించి, సంరక్షణ గురించి చూస్తున్నాం. పగలు ఎండ దెబ్బ మనకు తెలుసు. ఇందులో కొద్దిమంది ఎండ దెబ్బ తిన్నవారు ఉన్నారు అనుకుంటా. మీకు ఎప్పుడైనా ఎండ దెబ్బ తగిలిందా? తగిలిండొచ్చు, అవును కదా? లైట్గా తగిలిండొచ్చు. అందులో మళ్ళీ డిగ్రీస్ ఉంటుంది. తీవ్రమైన ఎండ దెబ్బ తగిలిన వాళ్ళు బ్రతకడం కష్టమే, అవునా కదా? దాని యొక్క లక్షణాలు ఏమిటి అవన్నీ మనం చూడవచ్చు. కనుక ఎండ దెబ్బ తగిన వాళ్ళు ఉన్నారు, బతికిపోయారు. కానీ ఈ వెన్నెల దెబ్బ అంటే ఏంటి? ఇంతకుముందు ఒకసారి చెప్పాను. వెన్నెల దెబ్బ తగిలిన వారు ఉంటారా? వెన్నెల దెబ్బ ఏంటి? ఎండ అంటే మనకు తెలుసు, ఎండ తీవ్రంగా ఉంటుంది. బయటికి వెళ్తే ఎండ దెబ్బ తగలడము, ఆ వాంతులు, విరేచనలు, జ్వరము, ఆ తర్వాత మన బాడీలో నీరు శాతం అయిపోవడము, తర్వాత మనుషులు వాంతులు చేసుకుని ఆ విధంగా చనిపోయిన వారు ఉన్నారు. అది ఎండ దెబ్బతో చనిపోయిన వారు ఉన్నారు. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే వెన్నెల దెబ్బ అంటే ఏంటి? వెన్నెల చల్లగా ఉంటుంది రాత్రికి, అవునా? ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది, పడుకున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి ఆ దెబ్బ ఏమిటి? సైంటిస్టులు ఏమంటారంటే వెన్నెల దెబ్బ కూడా ఉంది. కనుక వెన్నెల దెబ్బ ఎవరికైతే తగులుతుందో వాళ్ళకు పక్షవాతం వస్తుంది. అందుకే పౌర్ణమి రోజున, నిండు పౌర్ణమి రోజున చాలామంది బయట పడుకోరు. మంచిది కాదు. ఎందుకంటే ఆ వెలుగు, దాని తీవ్రత చాలా ఉంటుంది, చంద్రుని యొక్క, వెన్నెల యొక్క వెలుగు. అందుకే కొద్దిమంది ఆ పౌర్ణమి రోజున దయ్యాలు, భూతాలకు భయపడి కాదు, ఆ దాని వెలుగు చాలా ఉంటుంది. అంటే ఒక్క రోజులో పడుకుంటే జరిగే ఇది ఒక ప్రక్రియ కాదు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు కాదు, తరచుగా పడుకునే వారికి. నేను ఈరోజు పడుకుంటా, ఏమైతే రేపు చూస్తుంటే ఏం కాదు, బాగానే ఉంటాం. అట్లనే కొన్ని నెలలు పడుకొని చూస్తే అప్పుడే దాని ఫలితం వస్తుంది. కొద్దిమంది ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ ఏమైనా జరగవచ్చు. అందుకే మాట రాబడదు కదా. మనకి ఎండ దెబ్బ తెలుసు, కానీ వెన్నెల దెబ్బ గురించి చదివామా? సైంటిఫిక్గా వాళ్ళు ఏమంటారంటే వెన్నెల దెబ్బ కూడా తగులుతుంది. కనుక మరి తగిలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పక్షవాతం వచ్చి కాల్చేయి పడిపోయిన వారు కూడా ఉన్నారు. కనుక
అందుకే దీని నుండి మన దేవుడు దాని నుండి కూడా కాపాడే దేవుడు ఉంటున్నాడు. రాత్రి వెన్నెల దెబ్బ నుండి, పగలు ఎండ దెబ్బ నుండి కాపాడు. ఇశ్రాయేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. వారు మేఘం కింద నడుచుకుంటూ వెళ్ళారు, ఎండ దెబ్బ తగలకుండా. ఒక పెద్ద మేఘము దాని కింద నడుస్తున్నారు. ఎడారిలో, అరణ్యంలో ఎంత వేడి ఉంటుందో ఆలోచించండి. చెట్లు ఉండవు, చేమలు ఉండవు, నీళ్లు ఉండవు. మరి అలాంటి భయంకరమైన రాళ్ళు రప్పలు ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం గుండా వెళ్తున్నారు. వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంది. దేవుడే వారిపైన ఒక మేఘాన్ని పెట్టాడు. పెద్ద మేఘం కింద నడుచుకుంటూ వెళ్ళారు. పగలు ఎండ దెబ్బ తగలకుండా దేవుడు వారిని కాచి కాపాడాడు. రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడాడు. ఎందుకంటే వెలుగునిచ్చాడు. చంద్రుని వెలుగు కాదు, తాను నియమించిన వెలుగుని. కనుక దేవుని స్తోత్రాలు. అలాంటి దేవుడు మన దేవుడు కనుక మనము దేవుని యందు నిరీక్షణ, నమ్మకం ఉంచి మనము విశ్వాసంలో ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రయించును గాక.